హాయ్ అండి. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజైతే నేను మీకు శారీ కుచ్చులు ఎలా వేసుకోవాలనేది అయితే చూపిస్తానండి. ఇక్కడైతే నేను శారీకి 1 ½ గ్యాప్‌తో అయితే నేను మార్కింగ్ చేసుకుంటున్నాను. ఆల్మోస్ట్ 1 ½ ఇంచుతో మార్కింగ్ చేసుకుంటే మనకి 30 వస్తాయండి. అవి సరిపోతాయి. ఇక్కడైతే నేను 2 అయితే థ్రెడ్స్ తీసుకున్నాను. ఒక్కొక్క శారీకి 2 థ్రెడ్స్ అయితే కంపల్సరీ పడతాయండి. ఇక్కడ డబుల్ కలర్ శారీ కాబట్టి నేను అదొక కలరు ఇదొక కలర్ తీసుకున్నాను అనమాట. సో మీకు సింగిల్ కలర్ శారీ అయితే సేమ్ సేమ్ కలరే 2 థ్రెడ్స్ తీసుకోవాలి, 2 థ్రెడ్స్. నెక్స్ట్ ఇక్కడ నేను కౌంట్ చేసుకుంటే నాకు కరెక్ట్ 30 వచ్చాయండి. నెక్స్ట్ నేనైతే ఇక్కడ నార్మల్ నీడిల్ ఉంటుంది కదా, ఉక్సులు కాజాలు వేసేది, అదైతే తీసుకున్నాను. అది కూడా ఫోల్డ్ చేశాను, 4 ఫోల్డ్స్ వచ్చేలాగైతే తీసుకున్నానండి. నెక్స్ట్ ఇక్కడైతే నేను మెటీరియల్ అయితే మీకు చూపిస్తున్నాను చూడండి. ఇలా 1 ½ స్పేస్ తీసుకున్నప్పుడు మనం ఇట్లా రౌండ్ ఉంటాయి కదా, అటువంటివి తీసుకోవడం బెటరు. ఎందుకంటే కొంచెం స్పేస్ ఎక్కువ కవర్ చేస్తాయి అన్నమాట ఇవి. సో ఈ రౌండ్ పూస అండ్ లోపలికి ఒక చిన్న పూస, అలాగే పైన ఒక పూస అయితే నేను తీసుకున్నాను. సో దీన్ని అయితే ఎలా మనం వేయాలనేది అయితే మీకు చూపిస్తాను చూడండి. మంచిగా అబ్జర్వ్ చేయండి ఎలా వేయాలి అనేది. నేను ఇక్కడైతే మీకు క్లారిటీగా చూపిస్తాను. ఫస్ట్ అయితే మనం ముడేసుకొని నీడిల్ దారానికి కింద నుంచి అయితే ఎక్కించుకోవాలండి. నెక్స్ట్ ఇలా ఒక 2 రౌండ్స్ అయితే వేసుకోవాలండి. ఇలా 2 స్టెప్స్ వేసాను కదా, మీకు కనపడుతుంది కదా. సో ఇలా 2 స్టెప్స్ వేసిన తర్వాత ఇప్పుడు పూస అయితే ఎక్కించుకోవాలి. ఫస్ట్ ఇది పైన వస్తుంది కదా, సో అందుకని ఆపోజిట్ సైడ్ నుంచి ఎక్కించాలి. బట్ నేను ఇలా ఎక్కించాను, అందుకే మళ్ళీ తీసి ఆపోజిట్ సైడ్ నుంచి ఎక్కిస్తున్నాను. నెక్స్ట్ రౌండ్ పూస అయితే తీసుకొని అందులోకే ఒక చిన్న పూస కూడా తీసేసుకొని అప్పుడే ఎక్కించేసుకోవాలి. ఇప్పుడు ఆ రౌండ్ మధ్యలో పూస ఉంది కదా, ఆ మధ్యలో పూసలో నుంచి మళ్ళీ పైకి అయితే ఎక్కించాలండి స్టార్ట్ చేసి. సో ఇలా ఎక్కించిన తర్వాత మనం ఈ పూసలన్నీ జిగ్జాగ్ చేసి ఉంటారు కదా మన శారీ, అక్కడికి వచ్చేలాగా మొత్తం కవర్ చేసుకొని ఒకసారి ఇటువైపు నుంచి, అలాగే ఇంకోసారి నేను చూపిస్తున్నాను కదా అటు సైడ్ నుంచి అలా 2 సార్లు అయితే ముడి వేసుకోవాలండి. ఇలా 2 సైడ్స్ వేసుకున్నప్పుడు మనకు స్ట్రాంగ్గా నిలబడుతుంది. నెక్స్ట్ అయితే నేను సూది పైనుంచి కిందికి అయితే వేస్తున్నాను. నెక్స్ట్ ఇక్కడైతే నాటు వేసుకోవాలండి కింద సైడు. నెక్స్ట్ ఇలాగే సెకండ్ది కూడా నేను వేసి చూపిస్తున్నాను, అబ్జర్వ్ చేయండి. చూడండి ఇప్పుడు ఎంత స్ట్రాంగ్గా ఉన్నాయో. ఇలా స్ట్రాంగ్గా ఉన్నప్పుడు మనకి ఎక్కువ రోజులు అంటే లైఫ్ ఎక్కువ రోజులు వచ్చేలాగా ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడైతే ఇంకోటి వేస్తున్నాను చూడండి. ఫస్ట్ అయితే ఒక ఫోల్డ్ వేసాను, నెక్స్ట్ ఇంకో ఫోల్డ్ వేస్తున్నాను. సేమ్ అలాగే అయితే ఇప్పుడు కూడా పూసలు ఎక్కించుకోవాలండి ఒకటి సైడ్ నుంచి. ఇలా అయితే ఎక్కించుకున్న తర్వాత మొత్తానికి ఇలా ఒక సైడు నేను థ్రెడ్ అయితే పెట్టాను కదా, అలాగే మీకు వేయండి, బాగా నిలబడుతుంది పూస అనేది. ఇలా ఒక సైడ్ నుంచి ఇలా, నెక్స్ట్ ఇంకో సైడ్ నుంచి ఇలా వేసేస్తే మీకు నాట్లు ఆ 2 నాట్స్ వేస్తే మీకు బాగా నిలబడుతుందండి పూస. సో ఇక్కడైతే నేను ఫైనల్ నాట్ అయితే వేసుకుంటున్నాను బ్యాక్ సైడ్. సో ఇలా అయితే మనం
అన్ని పూసలు అయితే వేసుకోవాలండి. నెక్స్ట్ ఇక్కడ నేను థ్రెడ్ అయితే యాడ్ చేసేది చూపిస్తున్నాను. ఇక్కడ నేను ఫస్ట్ అయితే గ్రీన్ కలర్ థ్రెడ్ అయితే చూపిస్తున్నాను. నేనైతే 100 అయితే ఎక్కించుకున్నానండి. సో 100ని ఇటు సైడ్ వన్ సైడు ఇలా, అలాగే ఇంకో సైడ్ నుంచి ఇంకోసారి ఎక్కిస్తే మనకి టోటల్గా 200 అయితే వస్తాయి. అప్పుడు మనకి కొంచెం బాగా కనపడుతుంది అన్నమాట కుచ్చులు. సో నేనైతే 200 వేస్తానండి ప్రతి దానికి. సో ఇలా వేస్తే మీకు ఒక థ్రెడ్ అయితే కంపల్సరీగా సరిపోతుంది. అంటే డబల్ కలర్ ఉండే వాటిలలో అయితే ఒక కలర్ మొత్తం వచ్చేస్తుంది అన్నమాట. సో పూసలు బై వన్ అటు సైడ్ నెక్స్ట్ ఇంకో కలర్ అయితే అలాగే ఇటు సైడ్ మిడిల్లో 1 బై 1 వేసుకుంటూ రావాలండి. అలా అయితే మీకు థ్రెడ్ ఇలాంటి పూసలు యూజ్ చేస్తున్నప్పుడు. నెక్స్ట్ అయితే నేను జెర్రీతో అయితే నేను ముడి కడుతున్నాను అనమాట. సో జెర్రీ కూడా నేను డబల్ లేయర్ అయితే తీసుకుంటానండి, ఎందుకంటే కొంచెం స్ట్రాంగ్గా ఉంటుంది అనేసి. నేనైతే ఒక 2-3 టైమ్స్ ఇలా తిప్పేసి కంపల్సరీగా అయితే డబల్ లేయర్ అయితే తీసుకుంటానండి. అలాగే మనం ముడి వేసేటప్పుడు నేనైతే ఇక్కడ 2 సార్లు వేసాను. మూడు సార్లు వేస్తే మాత్రం బాగా స్ట్రాంగ్గా అయితే నిలబడుతుందండి. 2 టైమ్స్ అని కాదు, 3 టైమ్స్ వేస్తే మీకు స్ట్రాంగ్గా నిలబడుతుంది. సేమ్ ఇలాగైతే ఇంక అన్నీ వేసుకోవాలండి ఫైనల్గా. సో దీనికైతే మొత్తం మెటీరియల్ 2 థ్రెడ్స్ అయితే పడతాయి. ఇలాంటి పూసలు తీసుకుంటే నాకు కొంచెం కాస్ట్ పడుతుంది. నేనైతే వీటికి 250 అయితే ఛార్జ్ చేస్తాను. మీరైతే ఎంత అలాగే ఇలాంటి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయాలి. అలాగే మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి ఈ రోజుకైతే ఇవే. షేర్ చేయండి. అలాగే ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి.